మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఒక మనం ఏంటంటే, నా ఛానల్ని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ కొంతమందే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కానీ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తే దీన్ని ఎక్కువగా ఉచితంగా అందరూ చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా విషయంలోకి వస్తున్నాను. ఆధునిక కాలంలో ఈ డిజిటల్ యుగంలో ప్రవచనకర్తలు ప్రవచనము అనేటటువంటి ఒక ప్రక్రియను తీసుకొచ్చారు. ఈ ప్రవచనం అనేటటువంటి ప్రక్రియ చాలా వ్యాప్తమైపోయింది. చాలా ప్రముఖమైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి విషయంగా మారిపోయింది. దీనికి కారణం ఒకసారి చారిత్రకంగా వెనక్కి చూసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేంటంటే, మనకు పురాణ విజ్ఞానం ఏ చదువు లేనటువంటి వాళ్లకు ఎలా వచ్చింది? రామాయణం, మహాభారతం, వేరువేరు అష్టాదశ పురాణాల్లో ఉన్నటువంటి దేవతలకు సంబంధించినటువంటి కథలు, ఇవన్నీ కూడా జనసామాన్యానికి ఎలా తెలిసాయి? వాళ్ళు చదువుకోలేదు, అక్షరజ్ఞానం లేదు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా మనం 100కి 100 పాళ్ళు అక్షరాస్యత సాధించలేకపోయినాం. నిన్న మొన్నటి దాకా, అంటే స్వాతంత్ర్యానికంటే ముందు 20%, 30% అక్షరాస్యత ఉన్నటువంటి రోజులు మనకు తెలుసు. ఆలయాల్లో పూజారులు, పురోహితులు కూర్చొని ఒక వ్యాసపీఠం పెట్టుకొని, ఆ వ్యాసపీఠం మీద ఒక పుస్తకాన్ని పెట్టుకొని ఆలయంలో పురాణాలు చెబుతుంటే అందరూ వినేటటువంటి ఒక ప్రక్రియ అన్నది మనకు చారిత్రకంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నది. దీని కారణంగా కూడా మనకు ప్రజలకు, నిరక్షరాస్యులైనటువంటి ప్రజలకు పురాణ కథలు వ్యాపించాయి. ఇవి కాకుండా మనకు జానపద కళారూపాల ద్వారా కూడా మనకు రామాయణ, మహాభారతాలు, వేరువేరు పురాణాలు ప్రజలకు అందినాయి. ఒక ఉదాహరణ చెప్తే, రామాయణం మొట్టమొదట జానపద కథగా ప్రచారంలో ఉంది అని చెప్పి రామాయణంలోనే అంతర్గత సాక్ష్యాలు ఉన్నాయి. మహాభారతంలో వ్యాసుడు ఒక పాత్ర. తను చూసినటువంటి ఆ కాలపు ఇతివృత్తం మొత్తం కూడా మహాభారతంగా ఆయన మొట్టమొదటి రచించాడు. ఆ తర్వాత మొట్టమొదటి ఎవరెవరు చెప్పారు ఏంటి అనేది మనకు తెలిసి వస్తుంది. దాంట్లోనే ఇది ఓరల్గానే మొదట ప్రచారంలో ఉందన్న సంగతి మనకు అందులోనే అంతర్గతంగా ఉన్నటువంటి సాక్ష్యాలను బట్టి మనకు తెలుస్తూ ఉన్నది. కానీ ఆధునిక కాలం వచ్చిన తర్వాత ఈ పురాణ ప్రవచనం అనేది గుడిలో మాత్రమే పరిమితం కాకుండా, ముఖ్యంగా టెలివిజన్ ఛానళ్ళు పాపులర్ అయిన తర్వాత, దూరదర్శన్లో మాత్రమే కాకుండా శాటిలైట్ ఛానళ్ళు వచ్చిన తర్వాత, వేరువేరు కార్యక్రమాలు వాళ్ళు చేపట్టే క్రమంలో ప్రవచనం అన్నది కూడా ఒక క్రమంగా టీవీలో చోటు చేసుకున్నది, ఎఫ్ఎం రేడియోలో చోటు చేసుకున్నది. ఉదయం పూట కారులో ఉన్న ఎఫ్ఎం రేడియో పెడితే తప్పనిసరిగా మనకు ఒక పురాణ ప్రవచనం మనకు వినిపిస్తూ ఉన్నది. వీటన్నిటికీ వెనక ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఆధునిక కాలంలో ప్రముఖులైనటువంటి ప్రవచనకారులు మనకి కనిపిస్తున్నారు. ఒకటి చాగంటి కోటేశ్వరరావు గారు, 2 గరికపాటి నరసింహారావు గారు, 3 సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఈ ముగ్గురు చాలా ప్రముఖమైనటువంటి ప్రవచనకారులుగా మనకి ఈరోజు కనిపిస్తున్నారు. ఇంకా వీళ్ళు కాకుండా వద్దిపర్తి పద్మాకర్ గారని, ఇంకా చాలామంది మనకు ప్రవచనకారులు, ఇంకా అక్కడక్కడ కొద్దిమంది మనకు బాగా ఎక్కువగా ప్రాచుర్యంలో బాగా ఉన్నారు. అయితే ఈ ప్రవచనాల ఇది ఒక కొత్త ప్రక్రియగా ఎలా రూపొందింది అని చెప్పి మనం ఒకసారి ఆలోచిస్తే, ఎక్కడో ఒక చోట కూర్చొని, ఒక గుడిలో కూర్చొని, లేకపోతే ఒక సంస్థలో కూర్చొని ఒక 100 మందో 200 మందో 300 మందో ఉంటే, ఆ 200 మందికి పురాణాన్ని చెప్పేటటువంటి ప్రక్రియ అది ఈ రోజున డిజిటల్ యుగంలో ఛానళ్ళలోకి రావటం వల్ల లక్షల మందికి, కోట్ల మందికి ఒకేసారి చేరుతూ ఉన్నది. అట్లాగే సరిహద్దులు దాటి వెళుతూ ఉన్నది. ఈ రోజున ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు కానీ, లండన్లో ఉన్నవాళ్ళు కానీ, అమెరికాలో ఉన్నవాళ్ళు కానీ, ఎక్కడ ఉన్నవాళ్ళు అయినా సరే శాటిలైట్ ఛానల్ కారణంగా, అట్లాగే సామాజిక మాధ్యమాల కారణంగా, ఒక యూట్యూబ్ అని, ఒక ట్విట్టర్ అని, ఒక వీటి ద్వారా కూడా ఈ ప్రవచనాలను ఎక్కడున్నటువంటి వాళ్ళైనటువంటి చూసేటటువంటి అవకాశం దొరికింది. అంటే డిజిటల్ సాంకేతికత ద్వారా, ఇంటర్నెట్ సాంకేతికత ద్వారా కేవలం ఒక స్థానానికి పరిమితమైనటువంటి ఒక సాహిత్య ప్రక్రియ, ఒక వాంగ్మయ ప్రక్రియ
ఆధునిక సాంకేతిక కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి అందుబాటులోకి వచ్చేటటువంటి ప్రక్రియగా మారింది. దీంట్లో ఎక్కువగా కృషి చేసినటువంటి వాళ్ళు మొట్టమొదటి వారు చాగంటి కోటేశ్వరరావు గారని చెప్పాలి. దీనికంటే ముందు ఇంకొక మహనీయుని గురించి చెప్పాలి. ఆయన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఆయన కూడా టీవీ వచ్చిన తొలి రోజుల్లో ఆయన పురాణానికి సంబంధించినటువంటి ధర్మ సందేహాలను ఆయన తీరుస్తూ ఉండేవారు. ఆయన ఉగాది వచ్చిందంటే ఉగాదికి సంబంధించినటువంటి ఆ నేపథ్యాన్ని అంతా కూడా ఉగాది రోజున ఆయన పంచాంగ శ్రవణం చేయటం కానీ, పంచాంగం ద్వారా ఆయన ఆ రోజు చెప్పే విషయాలు కాకుండా వేరువేరు సందర్భాల్లో మహాభారతంలోని పాత్రల గురించి కానీ, రామాయణం గురించి కానీ చాలా విస్తృతంగా ఆయన చెప్పేవారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన చాలా గౌరవించారు. ఆయన్ని గౌరవించి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు పురాణం చెబుతుంటే చెవి కోసుకొని వినేవాళ్ళు. అంత గొప్పగా ఆయన చేశారు. అక్కడి నుంచి మొదలై చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా అది చాలా ఒక విస్తృతమైన స్థాయికి వెళ్ళిపోయింది. మల్లాది వారి కాలం నాటికి కేవలం దూరదర్శన్ మాత్రమే ఉండేది, అందులోనే ఆయన వస్తూ ఉండేది. కానీ శాటిలైట్లు వచ్చినటువంటి కారణంగా, శాటిలైట్ ఛానళ్ళు వచ్చినటువంటి కారణంగా చాలా విస్తృతంగా అది వెళ్ళింది. అయితే ఈ ప్రవచనకారులకు ఉన్నటువంటి ఒక గొప్ప వాంగ్మయ సంపద ఏంటంటే, అటు చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, ఇటు గరికపాటి నరసింహారావు గారు కానీ, వారికి అసాధారణమైన ధారణా శక్తి ఉన్నది. ఒక చాగంటి కోటేశ్వరరావు గారు అష్టాదశ పురాణాల్లో ఉన్నటువంటి సంస్కృతంలో, తెలుగులో ఉన్న ఇవన్నీ కూడా కంఠగతంగా నోరు తెరిస్తే కొన్ని వందల వేల శ్లోకాలు, పద్యాలు అలవోకగా ఆయన చెప్పే పద్ధతి కానీ, దాని పదం కోసం వెనక తిరిగి చూడకుండా అలవోకగా వర్ణించేటటువంటి పద్ధతి కానీ అసాధారణమైన ఒక ప్రతిభ, అసాధారణమైనటువంటి ధారణాశక్తి. దీన్నే ఎలిఫెంట్ మెమరీ అంటుంటారు. కొన్ని వందల వేల పుస్తకాలు అట్లా బ్రెయిన్లో అక్కడ ఒక స్టోర్ చేసి పెట్టారా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అలా గరికపాటి నరసింహారావు గారు కూడా శతావధానాలు, సహస్రావధానాలు చేసి మహాసహస్రావధాని అని అనిపించుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వారికి వచ్చినటువంటి ఈ గుర్తింపు కూడా ఆ స్థాయిలోనే ఉన్నది. గరికపాటి వారికి పద్మశ్రీ వచ్చింది. అలాగే చాగంటి వారు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా క్యాబినెట్ హోదాలో ఒక సలహాదారుగా నియమించబడ్డారు. నైతిక విలువలను, సాంఘిక విలువలను, ఉన్నత స్థాయి విలువలను ప్రచారం చేయడానికి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఒక సలహాదారుగా నియమించుకున్నది. ఈ రెండు కూడా వాళ్ళకి లభించినటువంటి అత్యున్నత గౌరవంగా మనం భావించాలి. అయితే పురాణ ప్రవచనాలు చేసే వాళ్ళను ఇంకొక కోవలో వాళ్ళను కూడా మనం చూడొచ్చు. వీళ్ళిద్దరు కూడా మేము దేవుళ్ళమని, ఇప్పుడు ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, లేకపోతే గరికపాటి నరసింహారావు గారు కానీ, వీళ్ళిద్దరూ మేము స్వాములవరమనో లేకపోతే మా దగ్గర మహిమలు ఉన్నాయనో వాళ్ళు ఈ తరహాలో వాళ్ళు చెప్పలేదు కూడా. వాళ్ళు ఒక గాడ్ మ్యాన్గా వాళ్ళని వాళ్ళు జనానికి ముందుకు వెళ్ళాల. అలా కాకుండా గాడ్ మ్యాన్గా ఉన్నటువంటి వాళ్ళు, అంటే భగవంతుడి స్వరూపంలాగా భగవంతుడుగా ఆరాధించబడే వాళ్ళు కొంతమంది ఉన్నారు మనకి. వాళ్ళు కూడా ఈ పురాణాలు చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళ ధోరణి వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ పద్ధతి వేరు. వాళ్ళు ఇంకొక స్వాములు కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేరు ప్రత్యేకించి ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళు అటు స్వాముల వారుగా కూడా వాళ్ళు ఆరాధించబడుతున్నారు. వాళ్ళ ద్వారా కూడా పురాణ పరిజ్ఞానం బయటకు వస్తున్నది. ఈ రోజున యువతరం దగ్గర నుంచి అత్యంత వృద్ధుల వరకు కూడా పురాణ పరిజ్ఞానాన్ని, చాలా లోపల ఉన్నటువంటి అంశాలను బయటికి తీసుకొచ్చి జనసామాన్యం అందరికీ కూడా చాలా సులభంగా ఇంట్లో కూర్చొని వినడానికి వీలుగా మారినటువంటి ఈ కొత్త వాంగ్మయ ప్రక్రియ అని దీన్ని అనాలి. డిజిటల్ యుగంలో వచ్చినటువంటి వాంగ్మయ ప్రక్రియగా ప్రవచన ప్రక్రియని చెప్పాలి. కొసమెరుపు ఏంటంటే, ఇలాంటి గొప్ప పండితులు, మేధావులు, అసాధారణమైన ధారణాశక్తి ఉన్నటువంటి ఇలాంటి వీళ్ళు అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వీళ్ళిద్దరు కూడా ప్రముఖులైనటువంటి వీళ్ళిద్దరూ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, కొన్ని వర్గాల ప్రజలకు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి వాళ్ళు భావించి, ఇదేంటి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడవచ్చా, ఇంత పెద్దవాళ్ళు మీరు, ఇంత చదువుకున్నారు మీరు, ఫలానా వాళ్ళని ఇట్లా మీరు అవమానించవచ్చా, ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అని చెప్పి ఆక్షేపించినటువంటి ఘటనలు కూడా మనకి చాలా కనిపిస్తాయి.
కానీ వీళ్ళిద్దరు కూడా పెద్ద మనసుతోటి కొన్ని సందర్భాల్లో ఒక మేము ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు, మా ఉద్దేశం అది కాదు, మేము మాట్లాడిన దానికి ఎవరైనా నొచ్చుకునేటట్లయితే మేము చింతిస్తున్నాము, మేము క్షమాపణలు కోరుతున్నాం అని చెప్పినటువంటి ఘట్టాలు కూడా ఉన్నాయి. అది వాళ్ళ యొక్క విశాల హృదయానికి గుర్తుగా మనం భావించవచ్చు. ఏమైనా సరే మహాపండితులైనటువంటి వాళ్ళు అసాధారణమైనటువంటి వాళ్ళ ప్రతిభను, వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించేటటువంటి ఈ ప్రక్రియ మనకు 21వ శతాబ్దంలో ఈ డిజిటల్ యుగంలో అందుబాటులోకి వచ్చింది. దీని నుంచి ప్రతి దానిలోంచి కూడా ఒక మంచిని స్వీకరించవలసినట్టుగా ప్రజలు జనసామాన్యం ఈ ప్రక్రియ నుంచి మంచిని స్వీకరించి తమ జీవితాలు మరింత సుఖమయంగా మారేటట్లుగా చేసుకోవచ్చు. అందుకు వారికి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి, తప్పనిసరిగా బెల్ బటన్ను నొక్కండి. దీనివల్ల ఈ వీడియోని ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.